గారి మీద ఏదైతే వీడియో వైరల్ అవుతుందో దాని మీద ఈసీ వివరణ ఇచ్చింది. దాంతోపాటుగా ఆయన చేసిన చర్యలు ఎలా సమర్థించుకుంటారు వాళ్ళ పార్టీ? ఏమంటే ఒక చిన్న మాట అడుగుతుందండి. మేము రైతులుగా మాకు మా మా ఇచ్చిన భూమిని ఇచ్చి మేము ధర్నాలు చేస్తామంటే కనీసం ఈ రోడ్డు మీదకి వెళ్తేనేమో 100 మంది 500 మంది 200 మందిని పోలీసులను పెట్టి మమ్మల్ని రోడ్డు ఎక్కనీయలేదు. ఒక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఆయనే ఈఎంల బాగా కొడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి. కేంద్రం ఈ ఎలక్షన్ వ్యవస్థ ఏమైపోయిందండి. రాష్ట్ర వ్యవస్థ ఏమైపోయిందండి. అక్కడున్న పోలీసులు ఏమైపోయారు, అక్కడున్న ఓటింగ్ చేపించే అధికారులు ఏమైపోయారండి. వీళ్ళందరూ చచ్చిపోయారా? అంటే ఎమ్మెల్యేకు రూలు అతను ఎమ్మెల్యే కూడా కదండి, మాజీ ఎమ్మెల్యే. ఎలక్షన్లు వచ్చినాక మాజీ ఎమ్మెల్యే కింద వస్తాడండి. అతనికి రూలు మాకు రూలు ఉంటుందండి. వీళ్ళు కావాలని ఓడిపోతాను భయంతో చేసే నాటకం తప్పితే మరి ఒకటి ఉందండి. ఇది అసలు నువ్వు పర్ఫెక్ట్గా నీకు నమ్మకం ఉండవాడు ఇంట్లో పండుకోవయ్యా బాబు. నువ్వు అసలు ఒక ఈది రౌడీలాగా వచ్చి అసలు ఈఎంలు పాల్గొడుతుంది. మా బోటి వాళ్ళకు కూడా అసలుకి వ్యవసాయం చేసుకున్న మాకేంటి ఏమంటుంది. నువ్వు అసలుకి ఎమ్మెల్యే నిన్ను ఆ ప్రజలు అట్ట ఎన్నుకున్నారు. అసలు నువ్వెట్ట ఎమ్మెల్యేయో లేకపోతే నువ్వే రిగ్గింగ్ చేసుకుని ఎమ్మెల్యే అని పెడుతున్నాను. అని మొన్న వ్యవస్థ చూస్తుంటే రిగ్గింగ్ చేసుకొని గెలిచినట్టుంది. కానీ నీకు ప్రజలు ఓట్లు అయితే గెలిచిన నాయకుడిగా లేవు. నువ్వు ఒక ఈది రౌడీగా తయారయ్యావు. నువ్వు ఈది రౌడీ కన్నా కూడా హీనంగా తయారయ్యావు. మరి ఇక అలాంటి నాయకులు ఉన్నంతకాలం మన ప్రజాస్వామ్యం అసలుకి ఏమి దావలోకి రాదండి. అయితే ఈ చేపించింది అంతా చంద్రబాబు నాయుడు చేపించండి. ఒక పక్కన అంబటి రాంబాబు కానీ, ఇంకో పక్కన పేదేని నాని కానీ, ప్లస్ మన ఈయన విజయవాడ ఇంకో ఎమ్మెల్యే ఏమండి, ఎమ్మెల్యే అవ్వచ్చు, రాష్ట్ర నాయకుడు అవ్వచ్చు, గ్రామ నాయకుడు అవ్వచ్చు, వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉండేయండి. వ్యవస్థలు చంద్రబాబు చేతిలో ఉంటాయండి. అసలు ఎందుకు మాట్లాడుతున్నా పిచ్చోళ్ళు మాట్లాడినట్లు. అసలు మేమన్నా పిచ్చోళ్ళం మాకేం తెలియదు. మాకే అర్థం అవుతుంది. ఇలా అసలు ఈ నాయకులు ఎట్టయ్యారు, మినిస్టర్లు ఎట్టయ్యారు, ఎమ్మెల్యేలు ఎట్టయ్యారో కూడా అసలు మాకు అర్థం లేదు. ఆయన అట్టు చెప్తాడండి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటాయండి ఎలక్షన్లు అంతా? ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్ర సిఈసి చేతిలో ఉంటుంది, గవర్నర్ చేతిలో ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉంటుంది, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటుందండి. అసలు చంద్రబాబు చెప్తానికి అసలు ఎట్ట అంటే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడే ఎమ్మెల్యేలు మంత్రులు అండి, వాళ్ళ మా కర్మకాలి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి మంత్రులు లేరండి. లేకపోతే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉందండి, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే పద్ధతి ఉందండి వాళ్ళకి. ఏమీ లేదు. ఏంటంటే వెనకటి రోజుల్లో పెద్దలు అనేవాళ్ళు ఎద్ది నిండ్రా అంటే గాడిని కట్టామని రకంగా తయారయ్యారండి వీళ్ళు. అంత తప్పితే వీళ్ళు వేస్ట్ మంత్రులు, వేస్ట్ నాయకులు అండి వీళ్ళు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నాయకుడు అని వాళ్ళ పార్టీకి గెలిస్తే 150 సీట్లు మనమే చేశారని చెప్పి అందరి ముందు ఆయన చెప్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చేసి అవతల పార్టీకి గెలుస్తుంది బెట్టింగ్లు పాల్పడుతున్నారు. ఏమంటే అది వాస్తవం అండి. వాళ్ళ నాయకుడు 150 ఇవ్వం అంటుంది. రేపు ఏజెంట్లకు కూడా రేపు మన ఎలక్షన్కి డ్యూటీకి ఏజెంట్లు వాళ్ళు వెళ్ళాలండి. ఆ ఏజెంట్లు కూడా ఇవాళ మనం అయిపోయామని, మనం ఓడిపోతున్నామని ఒక ఏదైనా మెసేజ్ ఇస్తే రేపు ఏజెంట్లు కూడా ఉండరని భయభ్రాంతులతో 150 ఏవో 122 ఏవో అని చెప్పుకోవడం తప్పండి. వాళ్ళ మంత్రే 45 కోట్లు టీడీపీకి వెళ్తుందని పని పెట్టాడండి. అది వాస్తవం అంటండి. అది నేను కూడా న్యూస్ విన్నాను. వాళ్ళకి నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. 5 సంవత్సరాల మించి దోచుకోవటం రాష్ట్రాన్ని అగోలపాలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమరావతి అనుకున్నాం ఫస్ట్లో, అమరావతి కదండి ఆంధ్రప్రదేశే అన్యాయం అయిపోయింది. బిడ్డని పుట్టిన కొంచెం పాలు తాగి పెద్దవాడవుతా ఉన్న పాలు తాగే వయసులో వీళ్ళు పేకనుకు చంపేశారండి ఆంధ్ర రాష్ట్రాన్ని. అందుకని వాళ్ళకి నమ్మకాలు పోయి టీడీపీ మీద పందాలు కాసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసి ఉంటేనే కదా వాళ్ళకి మనం వస్తామన్న గ్యారెంటీతో వాళ్ళ వైపున పందాలు కాసుకోవడానికి ఏమి లేక ఇటుకు వస్తున్నారండి. చంద్రబాబు నాయుడు నిజంగానే పారిపోయారంటారు విదేశాలకి. చంద్రబాబు నాయుడు పారిపోవాల్సిన అవసరం ఉందండి. నువ్వు ఈడీ కేసులు, సిఐబి కేసులు మొత్తం 10-30 కేసులు దరిద్రుడు. నువ్వు యాడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర అవ్వచ్చు, సిఐడి పోలీసుల దగ్గర ఎవరైనా కానీ ఆ ముఖ్యమంత్రి తీసుకోవాలండి. ఇప్పుడు నాకు ఉందండి, నాకు వీసా ఉందండి. నేను వాళ్ళకి అమెరికా వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి. నేను దాని దగ్గర డబ్బు ఉంటే ఈ పూట ఫ్లైట్ ఎక్కచ్చు నేను. అలానే ఆయన ఆరోగ్యం కోసం చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాడండి. ఆయన పారిపోవాల్సిన పని అతనికి ఏమన్నా? ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? ఆయన ఏమన్నా దుమ్మి చేశాడా? ఆయన ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏముందండి? అసలుకి ఇలా చెప్పాల్సిన అవసరం కూడా లేదానికి.
ఇప్పుడు నేనున్నాను, నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఈ పూట ఫ్లైట్ ఎక్కచ్చు, నేను 2 దేశాలు పోయి రావచ్చండి. అట్నే నేను 4 దేశాలు పోయేస్తాడు. ఆయన ఇష్టం, ఆయన సొమ్ము ఆయన ఇష్టం. నీకులాగా గంటకి 12 లక్షలు పెట్టి 10 కోట్లు 12 కోట్లు దానాన్ని తగలేసి ఆ కొడుకు కూతురు దగ్గర కానీ అసలు ఒకటండి, మన ఓట్లు వేస్తానికి కూతుర్లు వచ్చారండి. అసలు ఈయన లండన్ వెళ్ళి ఏం ప్లాన్ వేసి ఏం చేస్తానికి వెళ్ళాడు మాకు అర్థం కావట్లేదు. మొన్న ఎలక్షన్ అప్పుడు కూతుర్లు ఇద్దరు వచ్చి ఓట్లు కూడా వేశారండి. మళ్ళీ ఎన్నికల కమిషనర్ ఇదేమండి హైకోర్టు దగ్గర పర్మిషన్, నేను మా కూతురు దగ్గరికి వెళ్తున్నాము కావాలని పర్మిషన్. నిన్నగా మన కూతుర్లు వస్తే మరి అసలు ఈ హైకోర్టులు ఎట్టెత్తున్నాయో, సిబిఐ కోర్టులు ఎట్టెత్తున్నాయో మాకేం అర్థం కావట్లేదండి. ఇదంతా డ్రామా లాగా ఉంది. అయితే కోర్టులు మనం తప్పట్టకూడదండి. అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఇస్తే ఇవ్వచ్చు, కానీ మేము తప్పని. కాకపోతే నిన్నగా మనం వచ్చిపోయారండి వాళ్ళు కూతుర్లు. ఆయన రేపు ఎల్లుండి వెళ్తామనేదాకా కూడా ఇక్కడే ఉన్నారండి 3 రోజులు 4 రోజులు. అదొక అబద్ధం చెప్పి లండన్ పోయాడండి. లండన్లో పోయి డైరెక్టర్ లండన్ వెళ్ళా, ఫ్రాన్స్లోనే బోనసులు దిగి 3 రోజులకి వెళ్ళాడంటండి. ఆ ఖర్చు అంతా ఎవరితోనే మన ప్రజాధనం. దాదాపు ఆయన తిరిగి వచ్చేదానికి 14-15 కోట్లు అయిందండి. అది ఎవరి సొమ్ము? ఆయన అసలు ఒకటండి, చంద్రబాబు నాయుడు యాడికి వెళ్ళినా చెప్పాల్సినంత అవసరం ఈ నాయకుడికి ఎవ్వడికి అసలుకి పని లేదు. అసలు చంద్రబాబు చెప్పాల్సిన పని లేదు. ఆయన సొంత రూపాయలు వెళ్తున్నాడు. ఆయన ఏదో ఆరోగ్యం బాగోలేదో బాగుంది, చెకప్కి వెళ్తామండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి వచ్చే చెకప్కి. అట్నే ఆయన వెళ్తాడు, ఆయన ఇష్టం అది. వీళ్ళకి చెప్పాలి, ఈ బచ్చగాళ్ళకి చెప్పాల్సిన పని ఉంది. వీళ్ళు ఏమన్నా మంత్రులు అయితే, సరైన వాళ్ళు అయితే ఏమో స్వతంత్రంగా నేను అక్కడికి వెళ్ళొస్తున్నారని చెప్తానికి మెసేజ్ చెప్తారు. వీళ్ళు పరమ దుర్మార్గులే. అయినా అసలు ఆయన చెప్పాల్సినంత అవసరం లేదండి. ఆయన ఎటైనా వెళ్ళొచ్చు, ఏడకైనా తిరగచ్చు. వీళ్ళకిలాగా ఈడీ కేసులు లేవు, ఈ సిబిఐ కేసులు లేవు ఆయనకి. అలాగే ఒక మంత్రి మాట్లాడుతా ఏదైతే వచ్చే నెల 9వ తారీఖు వైజాగ్ నుంచే పరిపాలన బిగిన్ చేస్తాం, మా జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు గ్యారంటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇదేమంటే 9వ తారీఖు కాకపోతే 18వ తారీఖు చెయ్యి. ఎవరికైందంట నువ్వు గెలిచావనుకో ఎప్పుడైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం అది. ఆ పక్క ఆయన గెలిచాడు అనుకోండి, ఆ పక్క ఆయన ఎప్పుడైనా చేసుకుని ఆయన ఇష్టం. ఆగు, ఇంకెందుకు 10 ఇప్పుడు ఇవాళ 23 వచ్చింది, ఇంకా 10 రోజులు 11 రోజుల్లో ఎవరి భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు అంతా తేలిపోయిందిగా. అప్పుడు ఆకపోతే మీ దినాలు చేసుకోండి. ఎవరికేమైంది? ఆడ కట్టుకోండి, అక్కడ పక్కన సముద్రం ఉంది, దాంట్లో దూకండి, మాకేమైంది? ఇప్పుడు నువ్వు గెలిస్తే చేసుకో, ఆయన గెలితే ఇంకోసాడు, ఆయన ఇష్టం అది. మీ ముందుగానే ఎందుకంటే ఇదేనండి నేను చెప్పేది ఒకటే అండి, ఓడిపోతామని వాళ్ళకి ముందు ప్రజల్లో మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఏజెంట్లు కూడా ఉండరని భయంతో ఇదో పాపకొని చేస్తున్నారు, అంత తప్పితే ఏం లేదండి. ఒకళ్ళు గెలిస్తే చేసుకోమండి, ఎవరికేమైంది? ఇప్పుడు ఆయన విశాఖపట్నం చేసుకుంటాడు, ఈయన అమరావతిలో చేసుకుంటాడు, అది వాళ్ళ ఇష్టం, మనకేముంది? వాళ్ళు ఒకళ్ళు ఓడిపోయి ఈ మాటలు తగ్గట్టు ఒకళ్ళు ఓడిపోయి అక్కడి నుంచి అటు దూకుతారేమో, మాకేం తెలియదు. రేపు ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాల్సిందేనండి.